పేదలకు భారం తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం జీఎస్టీ అమలు జరుగుతుందని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కమలాపురం నగర పంచాయతీలో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి షాప్ వద్దకు వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గడం వల్ల ప్రతి కుటుంబంపై భారం తగ్గుతుందన్నారు. కమలాపురంలో నూతన జీఎస్టీతో విక్రయాలు జరపడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, షాపుల యజమానులు పాల్గొన్నారు. ఎన్ని రకాలుగా సామాన్యునికి ఉపయోగపడుతుందో తెలియజేస్తూ ఇంటింటికి ఆ మేలు గురించి తెలియజేయడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో భాగంగా ఈరోజు కమలాపురం జరిగింది. ప్రతి నిత్యావసరాల మీద ఏ మేరకు 18% నుంచి 12% ఉండేవి అన్నీ కూడా 5% ఉన్నవి నిల్ చేశారు. మిగతావన్నీ కూడా 5%కి తీసుకొచ్చారు. ప్రతిరోజు సామాన్యుడికి ఉపయోగపడే ప్రతి ఒక్కటి అంటే ఇంట్లో తినే సరుకుల దగ్గర నుంచి పేస్టు, బ్రష్, పెన్సిళ్ళు, పెన్లు, పిల్లలకు ఉపయోగపడే దాని గురించి అన్నిటి మీద జీఎస్టీ తగ్గించడమా లేకుంటే పూర్తిగా తీసేయడమా జరిగింది. 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆర్థిక బరువు పడుతున్నా కూడా దీన్ని మనం ఖచ్చితంగా పేదవానికి మేలు జరగాల, 8,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు మనం ఆదా చేస్తామన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతూ ఉంది. చాలామంది ప్రజలు ట్యాక్సులు తగ్గినాయంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదో తగ్గింది మాకేం లేదు కదా అని అనుకుంటా ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ మీద పడే బరువు ఇది తగ్గిస్తుందని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజెప్పడం కోసం, ఎలా ఉంది అని కనుక్కోవడం కోసం కూడా జరుగుతూ ఉంది. మా మెడికల్ షాప్లో ఇక్కడ దాదా మెడికల్ షాప్లో కూడా చూసాం. కొత్త జీఎస్టీల ప్రకారమే పాత సరుకులు కూడా అమ్ముతామని చెప్పి బోర్డు పెట్టి మరి అమ్ముతున్నారు. చాలా అభినందనీయం అది. చాలామంది కూడా పాత స్టాకు, ఇది పాత రేట్లు అంటూ ఉన్నారు. అట్లా కాకుండా కూడా కొత్త జీఎస్టీల ప్రకారం అమ్ముతామని చెప్పి పెట్టి ఉన్నారు. వ్యాపారస్తులందరూ కూడా అవగాహన అందరికీ చెప్తా ఉన్నారు, దానికి సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మేలు చేయాలనుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి వారు. మేము కూడా దాంట్లో పాల్గొంటామని చెప్పేసి అందరూ కూడా వ్యాపారస్తులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి కమలాపురం నియోజక ప్రజల తరఫున ఈ బరువు తగ్గించినందుకు సామాన్యుని మీద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి